బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసాపై అధికారులతో చర్చలు జరపనున్నారు. జనవరి 26న రైతు భరోసా అమలు చేయనున్న నేపథ్యంలో విధి విధానాలు, నిధుల నిర్వహణపై సమావేశం జరగనుంది. తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జనవరి 26వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పేసి అమలు చేస్తామని చెప్పేసి చెప్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి పథకాలకు సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేసింది. ఇక రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం వద్ద డేటా ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరిని అందులో చేర్చాలి, ఏ కుటుంబానికి సంవత్సరానికి 12,000 ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి ఈ రోజు సీఎం కలెక్టర్లతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అనుసరించాల్సినటువంటి విధి విధానాలకు కూడా ఈ రోజు సీఎం వాళ్ళ కలెక్టర్లకు వివరించబోతున్నారు. ప్రధానంగా కొత్త రేషన్ కార్డులకు చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం జారీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా వారం రోజుల పాటు ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళందరి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 90 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమేనా, ఇక అందులో పాత కార్డులకు సంబంధించి ఇక పేర్లు ఎంటర్ చేయడం కావచ్చు, తొలగించడం అట్లాంటివి ఏమైనా ఉంటుందా, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు కలెక్టర్లకు సీఎం వివరించి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అమలు దిశగా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఇప్పటికే అర్హులైనటువంటి లబ్ధిదారుల నుంచి కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. అందులో భాగంగా సర్వే కూడా చేస్తున్నారు. ఆ సర్వేలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉందో మొదటి దశలో ఫస్ట్ గా వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఒక్కొక్క ఇంటికి దాదాపుగా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇక లబ్ధిదారుల ఎంపిక ఇటు ఇందిరమ్మ కమిటీల ద్వారా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి పారదర్శకంగా ఉండే విధంగా కూడా మార్గదర్శకాలు ప్రభుత్వం గతంలోనే జారీ చేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి వేగవంతం చేసే దీక్షగా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను అన్నింటినీ కూడా ఈ రోజు సీఎం కలెక్టర్లకు వివరించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్ లో ఈ సమావేశం ఉండబోతుంది. సీఎం తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశం తర్వాత ఈ పథకాలకు సంబంధించి వేగవంతం చేసే దిశగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక జనవరి 26 నుంచి అది రిపబ్లిక్ డే లో సీఎం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ లోపుగా అందరినీ కూడా అంటే విధి విధానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రెడీ చేసుకుని జనవరి 26 నుంచి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో కలెక్టర్లు కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ కూడా అనర్హులకు చోటు లేకుండా అర్హులైనటువంటి వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందే దిశగా సీఎం కలెక్టర్లకు ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ సమావేశం ప్రారంభం కానుంది. సునీల్, మరోపక్క ఇటు రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు సమావేశం జరుగుతుందో ఇవన్నీ కూడా జనవరి 26న కార్యరూపం దాల్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? పక్కగా రిపబ్లిక్ డే నుంచి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. క్యాబినెట్ ఈ మధ్య గత వారం జరిగినటువంటి క్యాబినెట్ లో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుంచి కూడా వీటిని అమలు చేస్తామని చెప్పేసి సీఎం స్వయంగా ప్రకటించారు. సీఎంఏ ప్రకటించారు కాబట్టి వీటికి జనవరి 26వ తేదీనే శ్రీకారం చుట్టబోతున్నారు.
ఇక ఆ లోపుగా కలెక్టర్లతో సీఎం ఒకసారి సమావేశమై వాటి విధి విధానాలు కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రజల నుంచి రిమార్క్ రాకుండా ఉండేందుకు కలెక్టర్లు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలన్నింటినీ కూడా ఈ రోజు సీఎం వాళ్లకు వివరించబోతున్నారు. ఒకవేళ అనర్హులు ఉంటే కనుక వాళ్ళకు సంబంధించి గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరొక అటు 90 లక్షల పై చిలుక మంది చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరి విషయంలో కూడా మన ఫిల్టరేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే అలాగే ఎవరెవరు అప్లై చేసుకున్నారో అందరికి కూడా అర్హులుగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయా? దాదాపుగా రేషన్ కార్డులకు సంబంధించి 90 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి అధికారులు కావచ్చు, ఇటు మంత్రులు కూడా చెప్తున్నారు. వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో ఎవరు అర్హులు అనేది కూడా గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ కమిటీలో భాగంగా ఒక నిర్ణయం తీసుకొని రేషన్ కార్డుల జారీ చేసే ప్రక్రియ ఉండబోతుంది. ఇక రేషన్ కార్డులలో కొత్తగా పేర్లు నమోదు చేసుకోవడం అంటే గతంలో రేషన్ కార్డు ఉండి ఆ కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడం కారణంగా మళ్ళీ చేర్చుకునే అవకాశం ఇవ్వలేకపోయింది. కాబట్టి వాటికి సంబంధించి మీ సేవ ద్వారా ఒక ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఒకవేళ ఎవరైనా చనిపోయిన వారు ఉంటే ఆ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ పేర్లు తొలగించి ఇట్లాంటి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీటితో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇందిరమ్మ కమిటీల్లో నిర్ణయం తీసుకుని ఆ మేరకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు. సింత. రైట్ సునీల్, థ్యాంక్ యూ.